సింధూరి అయితే తనకి ఉన్న దిద్దులనైతే తీసి, "ఇవి నా దిద్దులు నేను తీసి ఇచ్చేస్తాను. అవి అత్తమ్మ గాజులు తెచ్చి ఇచ్చేయండి" అని చెప్పేసి సింధూర అయితే చంటితో అంటూ ఉంటుంది. "ఏంటి సింధూర, నేను ప్రేమగా నీతో చేసి తీసుకొచ్చిన దిద్దులను తీస్తావేంటి? అవి నేను నీకు చాలా ప్రేమగా చేశాను" అని అంటే, "లేదండి, ఈ దిద్దులు ఇచ్చి అత్తమ్మ గాజులు తెచ్చేయండి" అని చెప్పేసి సింధూరి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి చంటి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ సింధూరి అయితే ఆ దిద్దులను తీసేస్తూ ఉంటుంది. అలా తీసేస్తున్న దిద్దులకైతే ఆపి, "లేదు సింధూర, నువ్వివి చేయకూడదు. నేను నీకు చాలా ప్రేమగా చేపించిన దిద్దులు. నువ్వివి తీయడం నాకిష్టం లేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. "నేను చాలా కష్టపడి ఇవి నీకు చేపించాను" అని చెప్పేసి చంటి సింధూరతో అనేసరికి సింధూర ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక చంటి అయితే, "ఇవి తీయడానికి వీల్లేదు అమ్మయ్య గారు" అనైతే అంటూ ఉంటాడు. ఇక చంటికైతే సింధూర షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక పెద్ద మనుషులందరూ కలిపి, "మీ ఇంట్లో దొంగతనం జరిగిందని తెలిసింది చంచలమ్మ గారు. ఇది ఇలా ఇక్కడితో ఆపేయకూడదు" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక ఆ మాటలకి చంచలమ్మ అయితే, "ఆ విషయం మీకెలా తెలిసింది" అనైతే అడుగుతూ ఉంటుంది. "ఇక మీ ఇంట్లో ఏ చిన్న పని జరిగినా మాకు తెలుస్తుంది. ఇంట్లో చిన్న దొంగతనం కదా అని మీరు క్షమించి వదిలేస్తే అది పెద్ద దీనికే తావతీస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా పంచాయతీ పెట్టి వాడికి గట్టిగా శిక్షించాల్సిందే" అనైతే అంటూ ఉంటారు. ఆ మాటలకి చంచలమ్మ, కేశవ వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు. అయితే, "మీరు మీకు నచ్చినట్లుగా వాడిని శిక్షించాలి అంటే వాడిని రచ్చబండకి పిలవండి" అని చెప్పేసి కేశవయ్య అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి చంచలమ్మ అయితే, "అవసరం లేదు" అని అనేసరికి ఒకసారిగా కేశవ వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి, చంటి మీద ఇంకా నమ్మకం పోలేదా అని చెప్పేసి చంచలమ్మ అయితే కాసేతే కేశవ అలా చూస్తూ ఉంటాడు. ఇక సింధూర, చంటి వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. "ఏంటి అమ్మగారు, ఇంత పని చేసిన వాడిని క్షమించేస్తారా? అలా జరగకూడదు" అని అంటే, నాకు తన గురించి తెలుసు" అని అయితే చంచలమ్మ అనేస్తూ ఉంటుంది. "నాకు తన గురించి తెలుసు" అని చెప్పి చంటి గురించి అంటూ ఉంటుంది చంచలమ్మ.